హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ భార్గవి. ఈ మధ్య కాలంలో భర్తను భార్య చంపడం, భార్యను భర్త చంపడం సర్వసాధారణంగా మారిపోయింది. కానీ ఈ మధ్య రీసెంట్ గా చూసుకుంటే హైదరాబాద్ లోని బోడుప్పల్లో జరిగిన సంఘటన, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, 5 నెలల గర్భవతి అని కనికరం లేకుండా భర్త ముక్కలు ముక్కలుగా చంపడం జరిగింది. సో దీని గురించి మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ శేష మహేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. రీసెంట్ గా మనం చాలా కేసెస్ లో ఇప్పుడు వింటున్నాం, ఒకటి తర్వాత ఒకటి వింటున్నాం. సో ఇట్లా డైరెక్ట్ మర్డర్స్ సేమ్ దాంట్లో కూడా అనుమానించడము, ఈ డోరీ కేసెస్ మీద కూడా వస్తున్నాయి. సో అండర్స్టాండింగ్ ఉండి డివోర్స్ తీసుకుంటే వెరీ హ్యాపీ, అంటే వాళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండి మేము విడిపోదాం అనుకుంటే. కానీ అనుమానంతోనూ, డోరీ వల్లనూ, వరకట్నం వల్ల, వేధింపుల వలన క్రూరంగా చంపేయడం అన్నది ఎందుకు? అది నేను చూసానమ్మా న్యూస్ లో రీసెంట్ గా, వెరీ రీసెంట్, నిన్న మొన్న వచ్చిన న్యూస్ లో దాని గురించి. ఒక అమ్మాయిని బాగా బ్రూటల్ గా మర్డర్ చేసి చంపేసి బాడీని పీసెస్ గా కట్ చేసి, ప్రెగ్నెంట్ ఉమెన్ అమ్మాయి, గర్భవతి అయిన అమ్మాయిని కూడా అంత క్రూరంగా భర్త చంపాడు అనేది అసలు నిజంగా వెరీ అన్ఫార్చునేట్. మనం అట్లాంటి సొసైటీస్ లో చూసి చాలా బాధపడాలి కూడా. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ కేసు నేను జస్ట్ ఊరికి చిన్న ఆర్టికల్ ఒకటి చదివాను దాని గురించి. వాళ్ళిద్దరు ఏదో ప్రేమ వివాహం అని, అబ్బాయి సమ్ belongs to some community, అమ్మాయి some are not about bothering about the communities. As we are a democratic country, మనకు అన్ని తెలుసు. మనం అన్నెసరీగా కాస్ట్ వైజ్ గా కానీ ఇట్లా మాట్లాడుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. యాజ్ బీయింగ్ ఏ లాయర్ నేను అస్సలు చెప్పను అట్లాంటివి. సో ఆ కమ్యూనిటీ డిఫరెన్సెస్ అనేవి ఉన్నవా లేదా వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు అతను అమ్మాయిని పీసెస్ గా కట్ చేసి బాడీని, ఈ లెగ్స్ ని, హ్యాండ్స్ ని, తలని తీసుకెళ్లి సమ్ ఎక్కడో డంప్ చేసాడు, మూసీ నదిలోనే. సో అంత క్రూయాలిటీ ఎందుకు వచ్చింది అతనికి? ఎందుకు వచ్చింది? అమ్మాయి అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, అతని గురించి ఏం తెలియదు, పేరెంట్స్ చేసేసారు ఇట్లా చేయడానికి. అమ్మాయి అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెద్దల్ని వద్దని అమ్మాయి వచ్చినప్పుడు అసలు అతను ఎంత బాగా చూసుకోవాలి అమ్మాయిని. నిన్ను ప్రేమించి నీతోనే లైఫ్ లీడ్ చెయ్యాలని, ఆల్రెడీ ఒక అబార్షన్ సమయంలో జరిగింది ప్రీవియస్ గా. అతని మీద ఇంకో ఒక దగ్గర ఉన్న లిమిట్స్ ఆఫ్ పోలీస్ స్టేషన్ లో 498 కేసు కూడా ఉంది అంటున్నారు వాళ్ళు. అంటున్నారు. అంటే జనరల్ గా నేను విన్నాను న్యూస్ లో. ఒక వ్యక్తి మీద 498 కేసు నువ్వు పెట్టావు అంటే సమ్ డొమెస్టిక్ వైలెన్స్ వాజ్ హ్యాపెండ్ అవుతుందనేసి జరిగిందన్న తర్వాత కూడా షీ ఈజ్ అగైన్ ఇంట్రెస్టెడ్ టు లీడ్ హిమ్. అతనితోనే మళ్ళీ ఆ అమ్మాయి లైఫ్ లీడ్ చేయడానికి ముందుకు వచ్చింది. అసలు అది అంత మంచి అమ్మాయి అనుకోవచ్చు అమ్మాయిని. మా అమ్మాయి పేరెంట్స్ వద్దన్నా ఇతన్ని ఎదిరించే వాళ్ళని ఇతన్ని పెళ్లి చేసుకుని, ఇతను ఏదో ర్యాపిడో డ్రైవర్ ఏదో చెప్పారు, ఆ అమ్మాయి ఏదో కాల్ సెంటర్ లో పనిచేస్తుంది. ఇక్కడ అనుమానం, ఈ మైండ్ సెట్ ఏంటంటే అమ్మాయి ఎక్కడో చోట వర్క్ చేస్తారు. ఈ రోజు రేపులో అందరూ ఇంట్లోనే ఉండాలి అంటే లైఫ్ ఎట్లా లీడ్ చేస్తారు? మనకున్న ఆశలు కోరికలు ఏమో పీక్స్ లో ఉంటాయి, మనకున్న ఫైనాన్షియల్ స్టేటస్ ఏమో 10 రూపీస్ 20 రూపీస్. మన ఆశలకు తగ్గట్టు మన ప్లానింగ్ ఉండాలి, మన ఫ్యూచర్ ని మనమే ప్లాన్ చేసుకోవాలి. సో వాళ్ళు ఏదో పేరెంట్స్ ని కాదని వచ్చారన్న ఉద్దేశంలో వాళ్ళు ఒక లైఫ్ లీడ్ చేస్తున్నారు. చేసేటప్పుడు వాళ్ళు ఇద్దరు వర్క్ చేస్తేనే తప్ప ఫ్యామిలీ రన్ అవ్వదు. మేబీ వాళ్ళు ప్రీవియస్ అబార్షన్ అనేది వెరీ తప్పు, దాన్ని కాదనట్లేదు, అది చాలా తప్పే. బట్ ప్రీవియస్ గా అబార్ట్ చేసుకున్నారంటే టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ఆఫ్ దేర్ ఫైనాన్షియల్ స్టేటస్ అనుకోవచ్చు, అది మనం చెప్పలేం. మేబీ అదొక రీజన్ అని నేను అనుకుంటున్నాను, అంతే, నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. ఇప్పుడు ఏదో ప్రెగ్నెన్సీ వచ్చింది, సో వాళ్ళు ఆ లైఫ్ ను లీడ్ చేసే ఉద్దేశంలో డిఫరెంట్ పార్ట్స్ అనేది చూస్ చేసుకున్నారు. ఒక అబ్బాయి ర్యాపిడో, ఇప్పుడు అతను బయటికి వెళ్ళి వర్క్ చేయాలి, అమ్మాయి బయటికి వెళ్ళి వర్క్ చేస్తేనే ఇద్దరికి ఫ్యామిలీ అనేది రన్ అవుతుంది. అంటే వాళ్ళు చెప్పడం కూడా అనుమానాస్పదంగా ఉండటం వల్ల, అమ్మాయికి ఏదో ఫోన్ రావటం వల్ల ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ వచ్చింది. అతను చాలా క్రూయల్ గా ఉంటాడు ఫస్ట్ నుంచి. ఇంత క్రూయల్ గా ఉన్నప్పుడు షీ హ్యాస్ టు టేకెన్ కేర్. తన గురించి తాను కొంత కేర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే, కేసు కూడా రిజిస్టర్ అయింది ప్రీవియస్ గా. రిజిస్టర్ అయినప్పుడు అబ్బాయి పేరెంట్స్ లేదా అమ్మాయి పేరెంట్స్ ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతున్నాయని కొంచెం వాళ్ళ అబ్జర్వేషన్ లో వీళ్ళని పెట్టుకుని ఉంటే ఇది జరిగేది కాదేమో అనిపించింది నాకు. ఇప్పుడు అబ్బాయి వాళ్ళ సిస్టర్ మంచి లీడ్ ఇచ్చారంట ఈ కేసులో. అతను ప్రీవియస్ గా కూడా ఇట్లాగే ఉంటాడు. అతను అంటే ఈ ఇష్యూ జరిగిన తర్వాత నైట్ ఆ అమ్మాయి ఎవరైతే అబ్బాయి వాళ్ళ చెల్లి ఉందో తనకి ఫోన్ చేసి, నా భార్య కనిపించట్లేదు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఉందో సూసైడ్ చేసుకుందో లేదని అతనే చెప్పాడంట. సో అమ్మాయి చాలా తెలివిగా వాళ్ళ మేనమామ ఎవరో ఉంటే ఆయనకి కాల్ చేసి చెప్తే ఇతని గురించి తెలుసు వాళ్ళకి. అప్పుడు చూస్తే ఇది బయటకు వచ్చింది, సీసీటీవీ ఫుటేజెస్ లో అమ్మాయిని పీసెస్ గా చేసేసి తీసుకెళ్ళటం. సో ఒక అబ్బాయి ఎంత క్రూయల్ గా ఉన్నాడంటే అమ్మాయికి తెలుసు
అంటే మార్చుకోవాలి, అతన్ని మార్చుకుందాం అన్న ఉద్దేశంతో ఇంటెన్షన్ ఉందో తో మనకు ఉంది తెలియదు. తప్ప. బట్ పేరెంట్స్ ఏంటంటే ఎంత ప్రేమ ఉన్న పిల్లల మీద ఈ ఈ వాళ్ళు ఏదో లవ్ మ్యారేజ్ చేసుకున్నారని ఇంకోటి చేశారని ద్వేషించలేం కదా వాళ్ళని. అవును. సో ఈ రోజు రేపుల్లో అది వెరీ కామన్ అంటే అయిపోయింది. ఈజీ అయిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది తప్పు కాదు. ఆ అమ్మాయిని అబ్బాయి అంత నమ్మి ఇద్దరు లైఫ్ ఏదో ఫ్యూచర్ లో ప్లాన్ చేసుకోవాలని లీడ్ చేసుకోవాలని వచ్చినప్పుడు అట్లాంటి స్టెప్ ఎందుకు తీసుకున్నాడు అనేది పెద్ద క్వశ్చన్ అసలు. అట్లాగే అమ్మాయిని చంపేసి సింపుల్ గా సూసైడ్ చేసుకుందేమో అన్నది అంటే నెరేట్ చేయడానికి తప్పించుకోవడానికి, లేదంటే ఇతనికి వేరే ఆలోచన ఏమైనా ఉందా? ఉమ్, పేరెంట్స్ కూడా ఏంటంటే కొంచెం కాషన్ గా ఉండి, కంప్లైంట్లు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి రేపొద్దున ఇంకేదైనా జరుగుద్ది ఉన్న భయంతో గనక ఉమ్, వాళ్ళ దగ్గరలో పెట్టుకుని ఉంటే కొంచెం వాళ్ళ ప్రెజర్ అనేది ఉంటది కాబట్టి, వాళ్ళ భయం అనేది ఉంటది కాబట్టి ఇట్లాంటివి జరిగి ఉండకపోవచ్చు. ఉమ్, బట్ అసలు అది వెరీ మనం చెప్పడానికి కూడా లేదు, అంత సీరియస్ ఇష్యూ అది. ఉమ్, అతను బ్రూటల్ గా మర్డర్ చేయడమే కాకుండా ఆ పీసెస్ గా కట్ చేసిన బాడీని ఇంట్లో సమ్ గ్లోజెస్ అని, ఆ ప్యాకింగ్ ఆఫ్ డస్ట్బిన్ కవర్స్ కానీ ఇంత క్యారీ అవుట్ చేసి చంపాల్సిన అవసరం ఏంటి? నీ భార్యని, రోజు నువ్వు చూసే అమ్మాయిని, అది నీ కడుపుతో ఉన్న భార్యని కూడా నువ్వు అంత క్రూయల్ గా చంపావంటే సో నీలాంటి వాడికి ఇంకా ఎంత పనిష్మెంట్ ఇచ్చినా సరిపోదేమో అన్నట్టు నువ్వు తయారైపోయి. ఉమ్, అట్లాంటి వాళ్ళు సొసైటీలో ఉంటే డెఫినెట్ గా తప్పే. ఉమ్, సో దానికి కూడా లా ఎట్లా కావాలంటే అట్లా కోర్స్ తీసుకుంటుంది. సో కొంచెం త్వరగా మిగిలిన కేసెస్తో కంపేర్ చేస్తే ఇట్లాంటి వాళ్ళకి డౌరీ డెత్స్ అని ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి త్వరగా పనిష్మెంట్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఓకే. అంటే తనకి ఎలాంటి పనిష్మెంట్స్, అంటే ఇప్పుడు తనే చేశాడని మనకి తెలిసింది, తను దొరికాడు కాబట్టి పోలీసులకు కూడా. సో నెక్స్ట్ స్టెప్ ఏమై ఉంటుంది సార్? సో అందుకే నేను ఇందాక చెప్పాను మీకు, ఒక క్రిమినల్ కేసులో కాంక్రీట్ ఎవిడెన్స్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, లేదా ఒక ఎంఓస్ ఆబ్జెక్ట్స్ కానీ, ఇప్పుడు ప్రీవియస్ అమ్మాయి మర్డర్ కేసులో, మైనర్ మర్డర్ కేసులో కత్తి దొరికిందన్నారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ విచ్ వన్ ఆఫ్ ది కాజ్ ఆఫ్ డూయింగ్ దట్ మర్డర్. దాంతో నేను వెపన్ తో చేశాను అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయిని ఒక హ్యాక్స్ ఆ బ్లేడ్ తో కోసేశాడు పార్ట్స్ గా అనేది పోలీస్ ఇంటర్వ్యూ దాంట్లో చూసాం ప్రెస్ మీట్ లో. అంత చేసినప్పుడు ఆ మెటల్ ఆబ్జెక్ట్ దొరికిందో లేదో చూసుకుంటారు ఫస్ట్ పోలీస్. నెక్స్ట్ ఇతని యొక్క బ్లడ్ స్ట్రెయిన్స్, ఆ అమ్మాయి యొక్క బ్లడ్ స్ట్రెయిన్స్ రికవర్ చేస్తూ ఉంటారు. అది క్లూస్ టీమ్ వస్తారు, వాళ్ళు వెరిఫై చేస్తారు. అవన్నిటిని కూడా సెక్యూర్ చేసి వాళ్ళు కన్సర్న్డ్ ఎక్కడైతే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ ఉంటాయో ఆ ల్యాబ్స్ కి పంపించి టెస్ట్ చేస్తారు. ఇది ఈ అమ్మాయి ఒక్కత్వేనా ఇంకెవరైనా ఉన్నాయా, అలాగే తెలియదు కదా అక్కడ ఏం జరిగింది. సో ఆ అమ్మాయి డిఎన్ఏ శాంపిల్స్ అవన్నీ కలెక్ట్ చేసుకోవడం, ఈ అమ్మాయికి సంబంధించిన క్లోత్స్ కానీ ఏదైనా ఉన్నా కూడా అవన్నీ రికవర్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే వీ కెన్ హానెస్ట్లీ సేస్ దట్ ఇట్ ఈస్ అ కంక్లూజివ్ ఇన్వెస్టిగేషన్. ఇక్కడ కొత్తగా మళ్ళీ ఏం చెయ్యక్కర్లేదు, ఈజీగా దాన్ని చార్జ్ షీట్ వేయాలి అంటే 90 days టైం ఉంటుంది కాబట్టి ఇది ఒక ఈజీగా చెయ్యొచ్చు వాళ్ళు కూడా విత్ ఇన్ టైమ్ లో. ఇట్లాంటి ప్రీవియస్ కేసెస్ లో అయితే 90 days లో కాదు కదా, వాళ్ళు 1 year లో కూడా చార్జ్ షీట్ వేయలేరు. లేదు, ఎవిడెన్స్ లేదు. హౌ దే కెన్ లింక్ అంటే ఒక ఇష్యూకి ఇంకో ఇష్యూని లింక్ చేస్తేనే కేసు మెయింటైనబిలిటీ ఉంటుంది. జడ్జెస్ కూడా ఒకటే క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ ద నెక్సెస్ ఇన్ బిట్వీన్ దెమ్. అంటే ఒక ఏ ఆబ్జెక్ట్ ని బి ఆబ్జెక్ట్ ని మనం ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు వాట్ ఈస్ ద నెక్సెస్ ఇన్ బిట్వీన్ దెమ్, ఈ రెండింటిని కపుల్ చేస్తేనే తప్ప మూడో ఇష్యూ రాదు. అట్లా ఇక్కడ ఆ ఆస్పెక్ట్ లేదు. అతను వెళ్ళినట్టు సీసీటీవీ ఫుటేజ్ ఉంది, డెడ్ బాడీ ఆల్రెడీ మోసీ నదిలో వాళ్ళు రికవర్ చేసుకున్నారు, హౌస్ లో గ్లోవ్స్, యాక్స్ ఇట్లాంటివి కూడా కనిపించినాయి. సో దెర్ ఆర్ సెవరల్ ఆబ్జెక్ట్స్. అక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటితో కూడా లింకేజ్ చేస్తే హీ ఈజ్ ద మర్డరర్, అతనే ఇది కమిట్ చేశాడు అనేది ఒక కంక్లూజన్ వచ్చేసింది. సో అటువంటి డౌరీ డెత్ కాబట్టి అతనికి సివియర్ పనిష్మెంట్స్ అనేది ఉండొచ్చు. ఇతని ఇంటెన్షన్, మోటివ్, మోడస్ ఆపరెండి ఇవన్నీ కూడా బాగా కనపడుతున్నాయి. సో సీరియస్ పనిష్మెంట్, హీనియస్ క్రైమ్ కాబట్టి లైఫ్ కూడా అవకాశం ఉండొచ్చు, మోర్ దెన్ 14 years కానీ లేదా 10 years కానీ. డౌరీ డెత్ కాబట్టి అంత ఈజీగా అయితే అతను బయటికి రాడు. బెయిల్స్ కూడా ఇమీడియట్ గా రావు, వాళ్ళకి మోర్ దెన్ 6 months వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది బెయిల్ రావడానికి. జనరల్ గా నేను సొసైటీలో చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగిన వాళ్ళు కూడా ఏంటంటే, సరే ఇంత పెద్ద క్రైమ్ లో అతను బెయిల్ ఎట్లా ఇచ్చారంటే, ఇట్ ఈస్ ఆల్సో సేస్ బై లా, బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్. అదొక రూల్ ఫాలో అవుతుంది కాబట్టి బెయిల్ ఎందుకు ఇస్తారు అంటే ఇమీడియట్ బెయిల్ అయితే ఇవ్వరు. ఇట్లాంటి క్రైమ్స్ లో డెఫినెట్ గా అతను ఒక 3 months 6 months ఖచ్చితంగా ఉంచుతారు కోర్టులో. కోర్టు అంటే జ్యుడిషియల్ రిమాండ్ ఇస్తారు. రిమాండ్ లో ఏదైనా కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో దొరికితే ఇంకా జడ్జెస్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్, ఇంత హీనియస్ క్రైమ్ చేసినాడు, అండర్ ట్రయల్ ప్రిజనర్ గా కూడా అతన్ని జైల్లో ఉంచేసి కేసు కంటిన్యూ చేసేస్తారు. కన్విక్షన్ కూడా పడిన తర్వాత అతను ఇంకా బయటికి రిలీజ్ చేసేది ఉండదు, అతను అందులోనే ఉంటాడు. బెయిల్ ఇస్తారు అంటే కనుక ఒక సమ్ కండిషన్ స్టిపులేట్ చేసి ఎవరికైనా బెయిల్ అనేది ఇవ్వాల్సింది, ఈ రోజు కాకపోతే రేపైనా సరే.
అది ఇండియన్ డెమోక్రసీలో ఫాలో అవుతున్న కాన్స్టిట్యూషనల్ లాస్. అది సార్. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఒక తప్పు చేసినప్పుడు తప్పు జరిగింది అని నువ్వు ఎట్లా క్వశ్చన్ చేస్తావు? ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు అంటే, జైలు అంటే ఏంటమ్మా, వాళ్ళకి ఏంటంటే ఈ కటకటాలు అనేది ఎట్లా ఉంటదంటే వాళ్ళకి, నువ్వు ఒక ప్రిమిసెస్ లోకి వెళ్ళినప్పుడు నీకు ఫ్రీడమ్ ఉండదు, తినడానికి టైంకి ఫుడ్ ఉండదు, నువ్వు అనుకున్న పని ఏదీ చేయలేవు. నువ్వు ఒక ముద్దాయిగా నిన్ను అక్కడ కూర్చోబెట్టి నీతో ఒక పని చేయించుకోవచ్చు, ఇంకోటి చేయించుకో, నీకు అది కూడా వన్ ఆఫ్ ది పనిష్మెంట్ జైల్లో ఉండటం కూడా. వాళ్ళు ఏదైనా మారతారు అనే ఒక్క అవకాశం కోసమే తప్ప ఈ జైల్స్ అనేది, అంతే తప్ప తీసుకెళ్లి చంపేసేయండి అనేది అయితే కాదు. డెమోక్రసీ అది చెప్పట్లేదు. ఈవెన్ ది అక్యూజ్డ్ వాజ్ ఆల్సో హ్యావింగ్ హిజ్ ఓన్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ అనేది వాళ్ళకి కూడా ఉంటాయి యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో అన్ని ఉన్నాయి. లాస్ మార్చేసేయండి అంటే ఈ రోజు నీకు అనిపించినట్టు లా ఎట్లా మార్చేయాలి? సో ఇట్ విల్ టేక్ సమ్ టైం. సీరియస్ అఫెన్స్ వచ్చినప్పుడు సీరియస్ గానే క్రైమ్ అనేది ఉంటుంది. కోర్ట్ నాలెడ్జ్ లేనప్పుడు కోర్ట్ ఏదో ప్రొసీజర్ లేట్ అయిపోతుంది, కోర్టులో కేసేస్తే ఇవాళ అవ్వదంటే, ఇండియన్ లాయర్స్ కానీ ఇండియన్ జడ్జెస్ కానీ ఉన్నంత బర్డెన్ ఏ కంట్రీలో కూడా ఉండదు. మేము రెగ్యులర్గా అపీర్ అయ్యేవాళ్ళం కాబట్టి చెప్తున్నాను. ఒక హైకోర్టు జడ్జి పర్ డే 200 నుంచి 250 మ్యాటర్స్ డీల్ చేస్తారు. ఏ కంట్రీలో కూడా లేదు అది. సో అంత డీల్ చేసేటప్పుడు వాళ్ళు ఎంత ప్రెజర్ లో ఉంటారు. అంత ఈజీ కాదు. కామెంటింగ్ ఈజ్ వెరీ ఈజీ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్. ఈవెన్ నేను కూడా అనుకున్న అట్లాగే లాకి రాక ముందు, వెన్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్, ఐఎమ్ నోయింగ్ ది ఫ్యాక్ట్స్. ఎంత ప్రెజర్ అంటే వాళ్ళు అయినా సరే చాలా పేషెంట్ గా ఉంటారు. జడ్జెస్ ఆర్ వెరీ 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 సెన్సిటివ్. వాళ్ళు పాపం చాలా కష్టపడతారు. వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ కూడా ఉండదమ్మా. వీకెండ్స్ వచ్చినా ఎక్కడికి వెళ్ళటానికి ఉండదు. ప్రొనౌన్స్ చేసిన జడ్జ్మెంట్స్ కానీ రిజర్వ్ చేసిన జడ్జ్మెంట్స్ కానీ రాసుకుంటానే ఉంటారు. 24 hours ఆన్ డ్యూటీ. ఆ లైఫ్ అట్లాంటిది. అంత ఈజీగా మనం కామెంట్ చేయలేం. బట్ ఓకే, ఇండియన్ లా స్లోగా ఉండొచ్చు, బట్ అల్టిమేట్లీ ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. ఎవరు తప్పించుకోలేదు లా నుంచి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.